పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో కాంగ్రెస్ టెన్షన్, అమాత్యుల్లో శాఖల మార్పు సెగలు. విస్తరణకు ముందే మంత్రుల్లో గుబులు, ముఖ్యమంత్రి వద్దే కీలక పోర్టుఫోలియోలు. దక్కించుకునేందుకు ముమ్మర ఆరాలు, అసెంబ్లీ స్పీకర్ స్థానంపై సస్పెన్స్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. నిప్పులేనిదే పొగరాదు కదా అన్నట్లుగా అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు సచివాలయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. చాలా రోజుగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విస్తరణ ఎప్పుడు ఉంటుంది, ఎవరికి అవకాశం దక్కుతుందనే క్లారిటీ ఇంకా రాకముందే ఇప్పుడు సరికొత్తగా మంత్రుల శాఖల మార్పులపై చర్చలు తెరపైకి రావడం పీసీసీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేబినెట్ విస్తరణ కంటే ఎక్కువగా ఇప్పుడున్న మంత్రుల శాఖలకు మార్చబోతున్నారనే సంకేతాలు వెలువడంతో ప్రస్తుత మంత్రులతో పాటు వారి అనుచరుల్లో సైతం తీవ్ర అటెన్షన్ పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్లో త్వరలో భారీ మార్పులు చేర్పులు ఉంటాయని, అందులో భాగంగా కీలకమైన మంత్రుల శాఖలు మారబోతున్నాయని సచివాలయ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం కాస్త ఊపందుకోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న సదరు మంత్రుల ముఖ్య అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు తమ నాయకుడిని ఈసారి ఏ శాఖకి ఇస్తారు, ఒకవేళ ఇప్పుడున్న ప్రాధాన్యత కలిగిన శాఖ చేజారితే పరిస్థితి ఏమిటనే అంశంపై అంతర్గతంగా ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర అధికార యంత్రాంగంలో కూడా దీనిపై జోరుగా చర్చ నడుస్తుంది. కొత్తగా మంత్రివర్గంలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది, వారి శైలి ఎలా ఉంటుంది, ఒకవేళ మంత్రుల శాఖలు మారితే తాము ఏ శాఖకు వెళ్లాల్సి వస్తుందనే విషయాలపై ఉన్నతాధికారులు సైతం ముందస్తు సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే అత్యంత కీలకమైన ప్రాధాన్యత కలిగిన కొన్ని ముఖ్య శాఖలున్నాయి. రాబోయే విస్తరణ లేదా మార్పుల పర్వంలో ఆయా కీలక శాఖలను ఎవరికి కేటాయిస్తారు, అసలు సీఎం తన వద్ద ఉన్న శాఖలను వదులుకుంటారా లేదా అనే అంశం ఇప్పుడు పార్టీలో ఉత్కంఠ రేపుతుంది. మరోవైపు కొందరు సీనియర్ మంత్రులు తమ పరిధిలోకి ఉన్నాయి కొన్ని వివాదాస్పద లేదా నిరంతరం ఒత్తిడితో కూడుకున్న శాఖల నుంచి తప్పుకొని కాస్త రిలాక్స్ అయ్యే ఇతర శాఖలను దక్కించుకోవాలని భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పేజీలు పెట్టే నాయకులు శాఖల మార్పు కోరుకునే వారి వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. శాఖల మార్పు విస్తరణ చర్చల మధ్య అసెంబ్లీ స్పీకర్ భవితవ్యంపై కూడా పార్టీలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ అదే స్థానంలో కంటిన్యూ అవుతారా, లేక ఆయన్ని కూడా కేబినెట్లో తీసుకుని మంత్రి పదవి అప్పగిస్తారా అనే ప్రశ్నలు పార్టీ శ్రేణులను ఆలోచింపచేస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ను కేబినెట్లోకి తీసుకుంటే ఆ స్థానంలో మళ్ళీ ఎవరిని కూర్చోబెడతారనే మరో పెద్ద సమీకరణ మారింది. ఇలాంటి భిన్నమైన వ్యూహాలు, అంతర్గత లెక్కలతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో టెన్షన్ రోజు రోజుకు పెరుగుతుంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా మంత్రివర్గ విస్తరణ లేదా శాఖల మార్పుల టాపిక్ వచ్చినప్పుడు పరిపాలన కాస్త మందగించడం సహజం. ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే వాతావరణం కల్పిస్తుంది. మంత్రులు తమ శాఖలను కాపాడుకునే పనిలో పడడం, ఆశావహులు కొత్త పదవుల కోసం ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా లాబింగ్ చేస్తుండటంతో సచివాలయంలో ఫైళ్ల కదలికపై ఆ ప్రభావం పడుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ అంతర్గత ఆధిపత్య పౌరు శాఖల మార్పిడి సెగలు ముదిరితే అది చివరకు ప్రభుత్వ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం మరియు ముఖ్యమంత్రి ఈ సస్పెన్స్కు ఎప్పుడు తెరదించుతారో, ఎవరికి ఏ శాఖలు కేటాయించి అసంతృప్తుల్ని ఎలా చల్లారుస్తారో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.